హలో గుడ్ మార్నింగ్ లక్ష్మీ కుమారి గారు. అబ్బా ఏమన్నా టైమింగ్ అబ్బా మీ ముగ్గురిది. రమాదేవి గారు ఫోన్ చేశారు, వెంటనే ప్రసన్న గారు ఫోన్ చేశారు, ఇప్పుడు మీరు. రమాదేవి గారు ఫోన్ చేసి మీ ఇద్దరికి హాయ్ చెప్పమన్నారు, ప్రసన్న గారు కాల్ చేసి మీ ఇద్దరికి హాయ్ చెప్పమన్నారు. అది రాజలక్ష్మి గారికి. నిజం చెప్పనా, మేమంతా క్లోజ్ ఫ్రెండ్స్ అండి. ఊళ్ళు ఒకళ్ళకి హైదరాబాద్, ఒకళ్ళు గుంటూరు, అక్కడెక్కడ ఉన్నా సరే మేమంతా టీవీకి ఫోన్ చేస్తూ ఉంటాం. యా నిజంగా అండి, అదే చెప్తుంది. ఏమన్నా టైమింగ్ అసలు ఒకరి తర్వాత ఒకళ్ళు ఏమన్నా కలిసిందా మీకు? అదే అంటున్నా, రాజలక్ష్మి గారు, నేను, ప్రసన్న గారు, రమాదేవి గారు, ఇంకా మేము చాలా మంది ఉన్నాం. మాది ఒక గ్రూప్. అంటే అందరం మేము టీవీకి ఫోన్ చేస్తూ ఉంటాం, లైవ్ షోలకి. వావ్ సూపర్ అండి. మేము ఇప్పుడు మీరు మాట్లాడినవన్నీ మేము ఒకరికి పెట్టుకుంటాం. ఓకే, మీరు చేసుకుంటాం అన్ని కూడా. చాలా మంచిగా అనిపిస్తుందండి. అంటే గ్రూప్ లో ప్రసన్న గారు గ్రూప్ క్రియేట్ చేశారు. ఇంకా మేమంతా మేము మాట్లాడుకోను, రోజంతా ఉండదు. హలో, వాయిస్ కట్ అయిందండి మీది. ఇప్పుడు వినపడతా? ఇప్పుడు వినపడుతుందండి. నిన్న ఈ ప్రపంచ జనాభా పాకిస్తాన్ జనాభా అని అంటున్నారు కదా ఒక ఆయన. అవునండి. అయితే ఇది గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ కాస్త ప్రోగ్రామ్ లోకి వెళ్ళిపోతుంది. ఒక్కసారి ఆలోచించండి. నేను మొన్న ఆల్రెడీ చెప్పాను కదండి, మీరు చూసారు లేదా? అసలు మా మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి పీపుల్తో ఇంటరాక్ట్ అవుదాము, వాళ్ళు విషెస్ ఎవరికైనా స్పెషల్ పర్సన్స్ చెప్పాలంటే చెప్పి సాంగ్ డెడికేట్ చేద్దాం అన్న కాన్సెప్ట్తో మేమైతే స్టార్ట్ చేసాము. బట్ వాట్ ఎవర్ అండి, ఇప్పుడు చక్కగా పొద్దున్నే గుడ్ మార్నింగ్ అని చెప్పుకుంటే పర్లేదండి. ఇప్పుడు మనం పొడుపు కథలతోటి ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాము. అలాగే జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ కూడా ఎప్పుడు ఒకసారి అడిగితే అది చూసే యూత్ కూడా యూస్ఫుల్ అవుతుంది కదా, అది కూడా ఆలోచించాలి కదా మనం. 1947లో అండి. అవును. అప్పుడు మొత్తం జనాభా నేను గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు సుమారు 32 కోట్ల జనాభా ఉండిందంట. ఇప్పుడు ఎవరన్నా చెప్పారా? ఇప్పుడు అంటే అదే, ఇప్పుడు గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు, వీళ్ళకి ఉపయోగపడుతుంది కదా ఇలాంటి పాయింట్స్. ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏమోలేండి, కానీ అండి అడిగారు, మనం చేయటం తప్పే ఉంది కదా. ఒక క్వశ్చనే అమ్మ, ప్రసన్న గారు క్వశ్చన్ అడిగారు, రమాదేవి గారు క్వశ్చన్ అడిగారు. రమాదేవి గారు అడిగిన క్వశ్చన్ అయితే నాకు అసలు ఏం అర్థం కాలేదు. అంటే మేడం అడిగినప్పుడు అర్థమైనట్టే ఉండింది, కానీ తర్వాత నేను మిమ్మల్ని అడగాలంటే ఆ క్వశ్చన్స్ రావట్లేదు. ఓకే, పెన్ను బుక్ దగ్గర పెట్టుకోండి. ఓకే, పెన్ను బుక్ దగ్గర పెట్టుకొని మీరు అడిగాని రాయమంటారా? నిజం అండి. అవునవునండి, అది మాత్రం నిజం. రేపటి నుంచి ఇది కూడా చేస్తానండి. తప్పకుండా అండి, నేను రేపటి నుంచి అది కూడా చెప్తా. బుక్ చాలా చాలా కష్టం అండి బాబోయ్ అసలు. అందుకోసం ఒక పెన్ను బుక్ దగ్గర పెట్టుకున్నంత మాట్లాడ ఏమవుతుంది, బాగుంటుంది ప్రోగ్రామ్ కూడా. రోజు రోజుకు డెవలప్ అవుతుంది కదా, మీకు కూడా చూస్తుంటే మీకు టైం తెలియదు అసలు. అవునవునండి, అలా చేయండి. రేపటి నుంచి మళ్ళీ మీరు చెప్తే బాగుంటుందని మీరు చెప్తున్నారు. దగ్గర ఉండాలి. అవునండి, రేపటి నుంచి పెన్ను బుక్ నేను దగ్గర పెట్టుకొని మీరు అడిగే క్వశ్చన్స్ అన్ని రాసుకుంటాను. ఓకేనా? క్వశ్చన్ అడిగాను అనుకోండి, మీరు యాక్టివ్గా అడగలేరు, కొంచెం పెద్దదైతే. అవును, కొంచెం మిస్ అయినా కూడా. ఇప్పుడు నేను అడుగుతాను మిమ్మల్ని, అదే మళ్ళీ నన్ను అడగలేరు. అవును, అందుకోసం మంచిగానే చెప్తున్నారు. చిచి, మేము అలా ఏం తీసుకోమండి. ప్రతి ఒక్కరు చెప్పింది కూడా అది నెగిటివ్ కానివ్వచ్చు, పాజిటివ్ కానివ్వచ్చు, మేము తీసుకుంటాము. అది యూస్ఫుల్ అయితే మేము దాన్ని పాటిస్తాము, లేకపోతే ఓకే అని చెప్పి సైలెంట్ అయిపోతాము. యాక్చువల్లీ ఇన్ని క్వశ్చన్స్ రావడం వల్ల మాకు కన్ఫ్యూజ్ అవుతుంది. మేము ఇంకొకరిని అడగాలి అంటే అక్కడ క్వశ్చన్ మారిపోతుంది, కాబట్టి మేము కూడా ఏదో ఒకటి ఆలోచించాలన్నమాట దీని గురించి.
మీకు తెలియదు ఆ విషయం. నేను చాలా సేపు ఫోన్ చేసుకున్నా, మెసేజ్ కూడా కాదు, మేము డైరెక్ట్ ఫోనే చేసుకుంటాం, మెసేజ్ టైప్ చేస్తూ ఉండాలని. ఓకే. చాలా సేపు షేర్ చేసుకున్నాం. అలా అసలు ప్రోగ్రామ్ ఏంటి అదేంటి అలా అనొచ్చాయి, మీరు బాగా మాట్లాడారు అని నాకు మళ్ళీ కాల్ చెప్తోంది ప్రజలు. ఓకే, లేదని నేను దీని గురించి మేము కూడా డిస్కస్ చేసుకున్నాం. మేబీ అలా మాట్లాడి ఉండకూడదని కూడా మేము అనుకున్నాము. బట్ సజెషన్ కూడా ఇస్తున్నాను వ్యక్తి గారు, మీరు తప్పుగా తీసుకోకండి. చెప్పండి. అలా ఎవరైనా మాట్లాడినప్పుడు కాల్ కట్ చేయండి. ఓకే అండి. అవునా కదా చెప్పండి. అవునండి, మేము కూడా అదే అనుకున్నాము. ఒకవేళ అలా లిమిట్స్ క్రాస్ చేసి ఎవరైనా మాట్లాడుతున్నట్లయితే అంటే దాన్ని డైవర్ట్ చేయడమో లేకపోతే ఏదైనా స్పాంటేనిటీగా ఆన్సర్ చేయడం ఉంటే బాగుంటుంది. ఓకే అండి, డెఫినెట్గా అండి. ఈరోజు క్వశ్చన్ ఏమైనా అడుగుతారా మీరు? మరి అడగండి. దెబ్బ తగిలితే మనిషి ఎలా ఏడుస్తాడో అలాగే దెబ్బ తగిలితే మనిషిగా ఏడ్చే జంతువు ఏది? కుక్క. కాదు. కోతి. మీరు చెప్పలేరు, నాకు 100% తెలుసు. ఎందుకో అంత కాన్ఫిడెంట్ మీకు? చెప్పలేరు, నేను ఫ్రిడ్జ్లో వెళ్ళిపోయా. మరి ఫ్రిడ్జ్ అన్నారు కదా. ఓకే, అలా అంటారా? మీకు పొడుపు కథలు కావుగా? పొడుపు కథలు ఎందుకు రావు, వస్తూ ఉంటాయండి అన్నీ. అదే అంటుంది, ఇటు జనరల్ నాలెడ్జ్ని కవర్ చేస్తాము, ఇటు పొడుపు కథలు కూడా కవర్ చేస్తాం. మేము ఎవరిని కూడా డిసప్పాయింట్ చేయమండి, అందరినీ మేము సాటిస్ఫై చేస్తాం. ఏంటండి? ఏంటండి క్వశ్చనా? ఓకే, మళ్ళీ అడగండి. అదే అంటున్నా. ఇప్పుడు కదా రాసుకుంటే దెబ్బ తగిలితే మనిషి ఎలా ఏడుస్తాడో, దెబ్బ తగిలితే మనిషి ఎలా ఏడుస్తాడు, అలాగే దెబ్బ తగిలితే మనిషిలా ఏడ్చే జంతువు ఏది? అలాగే దెబ్బ తగిలితే మనిషిలా ఏడ్చే జంతువు ఏది? ఓకే, అడుగుతానండి, చూద్దాం ఎవరు ఆన్సర్ చేస్తారు. అంటే 90% చెప్పలేరు, 10% చెప్పగలరు. చూద్దాం, మనలాంటి ఇంటెలిజెన్స్ ఎవరైనా ఉంటారేమో. బాయ్. బాయ్.